విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ లక్ష్యాలను సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలకు సాధించేందుకు 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. ఇక ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ద్వారా ప్రాంత అభివృద్ధి గణనీయంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఇతర ఎమ్మెల్యేలు రఘురాజు, సురేష్ కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేశారు. ముఖ్యంగా ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి సమీక్షా సమావేశాన్ని సంవత్సరం డిసెంబర్లో మొదటి సమీక్ష పూర్తి చేయటం, అదేవిధంగా జల్ జీవన్ మిషన్, అమృత్ స్కీమ్స్తో పాటు పిఎం సూర్యఘర్, కుసుమ్ ఈ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి జిల్లాకి రావటం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా ఏదైతే సవరించినటువంటి అంచనాల ప్రకారం దాదాపు 4,000 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటటువంటి పరిస్థితి ఈ జిల్లాలో, దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా ఆ పనులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అంచనాలను పూర్తి చేసి సత్వరం ఆ కార్యాచరణకి అడుగులు ముందుకు వేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో 2019-24 మధ్య మెటీరియల్ కంపోనెంట్ వినియోగించుకోదగినటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.